చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిద్యోపశాంతయే. సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కమాన్ క్లాప్స్. ఆయనకి సన్మానం చేయవలసిందిగా మన సంతోషి అండ్ మంగళలక్ష్మి లావణ్య మీరందరూ రావాలి. సాధారణ శక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండాలనే మనస్తత్వం కలిగిన మహోన్నత వ్యక్తి. చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి అనే తపన కలిగి ఎప్పుడూ పచ్చనిత్యం నేర్చుకోవడానికి వీలుగా ఉంటే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఎన్నుకొని నిత్య విద్యార్థిగా మారి తాను నేర్చుకుంటూ ఎందరికో తనలాంటి విద్యార్థులను లేఖించే మహోన్నత వ్యక్తి. పొంగల్ పురుగు చిన్నదాస్యంగా మారడానికి ఈ తరగతి నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. స్టార్ట్. సదాప్రత అంటారు. మరి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటే మిగతా వాళ్ళు అతను అనుసరించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి చక్కని బాట వేశారు. ఆ బాటలో మిగతా వాళ్ళు ప్రయాణించడానికి మాకు అందరికీ అవకాశం దొరికింది. అదేవిధంగా మంచి సూచన కూడా చేశారు విద్యార్థులందరికీ కూడా. మీరు ఎలాగా స్థిరపడ్డారు, అలాగే మీ పిల్లలను కూడా ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ కాకుండా సరైన మార్గంలో ఉండేటట్టు వాళ్ళని గమనించాలని ఒక సూచన చేశారు. ధన్యవాదాలు. పాఠశాలకి ప్రమోషన్ మీద మొదట సంతగౌడి ఎంయూగా వెళ్ళారు. ఆ సంతగౌడి ఎంయూగా పనిచేసిన తర్వాత సంవత్సరాలు పనిచేశాను. పనిచేసిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం అన్నీ కూడా నచ్చగా అప్పుడు ధనుగోపాలపురం హెడ్ మాస్టర్ పాత ఉండేవాడు. అతను చెప్తూ ఖాళీ సమయాల్లో కూడా పుస్తక పఠనం చేసి ఇప్పుడు మనకి ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి రోనంకి గోవిందరావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే
విద్యార్థులు మీరు ఎప్పుడు మాకు విద్యార్థులే, అందులో నో డౌట్. మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు అంటే మీరు ఎప్పుడు కూడా విద్యార్థుల కిందనే మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము ఏ స్థానంలో ఉన్నా మా గురువులను ఎప్పుడు కూడా గురువుగానే భావిస్తాం. ఎందుకంటే ఆయన దగ్గర మనం విద్యాభ్యాసం చేశాము, విద్యాబుద్ధులు నేర్చుకున్నాం. కాబట్టి నా ముందు మన వక్తులందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఉపాధ్యాయులు అంటేనే చక్కగా మాట్లాడగలరు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే పిల్లలకి పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళ ఉన్న 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ప్రధానంగా ఉపాధ్యాయులు ఎక్కువగా ఆశించేది ఏంటంటే నా యొక్క విద్యార్థులు బాగా చదువుకోవాలి, మంచి స్థానంలో ఉండాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ నేను కోరేది ఏంటంటే మనకి జన్మనిచ్చిన మన తల్లిని తండ్రిని ఎప్పుడూ మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా వాళ్ళని సక్రంగా చూసుకోవలసిన బాధ్యత మన భుజస్కంధాలపైన ఉంది. తర్వాత మన గురువుని, మనకి విద్యాబుద్ధులు నేర్పించిన గురువుని మీకు ఎప్పుడు కనిపించినా, గురువు ఏ స్థాయిలో ఉన్నా లేదంటే మీరు ఏ స్థానంలో ఉన్నా గురువుని ఎప్పుడు కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మన 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 గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే మనకి మూలం. తల్లిదండ్రులు జన్మనిస్తే మనకి బుద్ధులు నేర్పిస్తే విద్యాబుద్ధులు మన జీవితంలో డిసిప్లైన్, లేకపోతే హార్డ్ వర్క్, లేకపోతే ప్లానింగ్, లేకపోతే పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ నేర్పించేది ఎవరంటే మన గురువే.
చేస్తారు సార్